హలో గ్యాస్, ఎలా ఉన్నారంతా? ఈరోజు మనం హెచ్ఆర్ఎక్స్ నుంచి ఆర్డర్ పెట్టుకున్న బ్యాగ్ని రివ్యూ చేసుకుందాం అండ్ అన్బాక్సింగ్ చేసుకుందాం. ఇది వచ్చి హెచ్ఆర్ఎక్స్ బ్రాండ్ నుంచి నేను కొంచెం పెద్దగా ఉండే బ్యాగ్ అనేది ఆర్డర్ పెట్టాను, 40 లీటర్స్ది. అంటే నాకు ట్రావెలింగ్ చేసేటప్పుడు ప్లస్ ఆఫీస్కి కూడా యూస్ ఉండాలి, ల్యాప్టాప్ క్యారీ చేయడానికి. అంటే ఇందులో ల్యాప్టాప్ పట్టాలి, దాంతోపాటు కొంచెం లగేజ్ కూడా నేను తీసుకువెళ్ళడానికి ఉండాలన్నట్టు ఆర్డర్ చేశాను. ఇదైతే సైజ్ అనేది పెద్దగానే వచ్చింది, కానీ క్వాలిటీ నాకు అంత సాటిస్ఫాక్షన్ అనిపించలేదు. అండ్ బ్యాక్ వచ్చి మనకి స్పాంజ్ అంత అలా లేదు, నార్మల్గానే ఉంది, జస్ట్ క్లాత్ ఉన్నట్టు ఉంది అది. ఇది కొంచెం పర్వాలేదు. ఇది హ్యాండిల్ వచ్చి కొంచెం బాగానే ఉంది, స్పాంజ్ అలా కంఫర్ట్ పర్వాలేదు. కానీ ల్యాప్టాప్ ప్రొటెక్షన్ ఇదైతే ఏం లేదు, జస్ట్ నార్మల్ క్లాత్ ఇచ్చినట్టు ఇచ్చాడు అంతే. అక్కడ స్పాంజ్ కూడా ఏం లేదు, అది నాకు అసలు మంచిగా అనిపించలేదు. అండ్ బ్యాగ్ వచ్చి హెచ్ఆర్ఎక్స్ బ్రాండ్ నుంచి. అండ్ ఇటు చూస్తే పైన పట్టుకోవడానికి మనకి హ్యాండిల్ది లేదు. అండ్ దీనికి మనకి 3 కంపార్ట్మెంట్స్ ఇచ్చారు. ఫస్ట్ది వచ్చి ల్యాప్టాప్కి, అది. సెకండ్ది వచ్చి మనం నార్మల్గా లగేజ్ లాంటిది పెట్టుకోవచ్చు, లైక్ టీషర్ట్స్, షర్ట్స్ అలా క్లాతింగ్ పెట్టుకోవచ్చు. పైన హ్యాండిల్ లేదు, అదైతే చాలా ఇబ్బందిగా ఉంటుంది. అండ్ ఇది సైజ్ వచ్చి బాగానే ఉన్నా కూడా మనకి క్వాలిటీ అయితే అంత అప్ టు ద మార్క్ అయితే లేదు, అంత మంచి లేదు ప్రైస్కి. అండ్ ఇది కూడా ఓపెన్ చేసి చూపిస్తా. ల్యాప్టాప్ అసలు సేఫ్గా అయితే ఉండదు, నార్మల్ క్లాత్ ఉంది అంతే అక్కడ, అది చూడండి మీరు. మనకి నార్మల్ ఆ టైప్ క్లాత్ ఇచ్చారు అంతే, అదే ఉంది. అండ్ బ్యాక్ కూడా సపోర్ట్ అంత అలా ఏం లేదు. చూడడానికి కూడా అంత మంచిగా ఏం లేదు. అండ్ ఇక్కడ చూడండి మీరు, అది వచ్చి నీకు అంత సేఫ్గా ఏం లేదు, జస్ట్ నార్మల్ క్లాత్ ఉన్నట్టు ఉంది, అక్కడ స్పాంజ్ కూడా ఏం లేదు నీకు. ఇదొక రీజన్ ఇది అని నాకైతే అంత నచ్చలేదు. హెచ్ఆర్ఎక్స్ బ్రాండ్ నుంచి నేనైతే డిసప్పాయింట్ అయ్యాను. అండ్ నార్మల్ అయితే ఇంతకుముందు ఒక బ్యాగ్ కూడా నేను ఆర్డర్ చేసా, అది క్వాలిటీ బాగుంది బట్ సైజ్ బాగాలేదు అన్నట్టు రిటర్న్ పెట్టేసా. అది ఆ వీడియో కూడా చూడండి, ఛానల్ ఉంటుంది. అండ్ ఇది వచ్చి మెయిన్ మన క్లాత్స్ అవి పెట్టుకోవడానికి అది మాట. అది నేనే వీడియో తీస్తున్నా, నేనే జిప్స్ తీయడానికి కొంచెం ఇబ్బంది అవుతుంది. ఇది కంపార్ట్మెంట్ అయితే పెద్దగానే ఉంది, మనకి చూడడానికి ఇలాగ అనిపిస్తుంది. కానీ సైడ్ వచ్చి మనకి ఆ ప్యాచ్ ఉంది, అది డిఫరెంట్ కలర్లో ఉంది. సైజు ఓకే బట్ క్వాలిటీ అంత లేదు. ఇది వచ్చి ఫ్రంట్ జిప్, నార్మల్గా ఏమైనా పెట్టుకోవడానికి అలా. ఓవరాల్ లుక్ అయితే బయట నుంచి చూడడానికి పర్లేదు, బాగానే ఉంటుంది. బట్ క్వాలిటీ వైజ్ కావచ్చు, ఇదైతే అంత వర్త్ కాదు. ఇట్స్ బెటర్ టు అవాయిడ్. ఇది నార్మల్ ఫ్రంట్ జిప్, నార్మల్ మనం ఏమైనా పెట్టుకోవడానికి పెన్స్ లాంటివి యూస్ చేసుకోవచ్చు. మీరు ఈ ప్రైస్కి ఇంకా బెటర్ బ్యాగ్స్ దొరుకుతాయి, హెచ్ఆర్ఎక్స్ బ్రాండ్ నుంచి ఇంకా బెటర్ బ్యాగ్స్ దొరుకుతాయి. ఇట్స్ బెటర్ టు గో ఫర్ ఇట్. ఇదైతే యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ అవాయిడ్ చేయండి బ్యాగ్ అయితే. బ్యాగ్ సైజ్ వచ్చి పెద్దగానే ఉంది, బట్ పైన హ్యాండిల్ ఒకటి లేదు, వెనకాల ల్యాప్టాప్కి అంత సేఫ్గా అయితే లేదు. లుక్ అయితే ఇలా ఉంది, పర్వాలేదు, బాగానే ఉంది. సైజ్ కూడా పర్వాలేదు, బాగుంటుంది, పట్టుకోవడానికే లేదు. అదే ఇదొకటి, అది అసలు ప్రొటెక్షన్ కూడా లేదు ల్యాప్టాప్కి.
సైడ్ అది వాటర్ బాటిల్ పెట్టుకోవడానికి అలా యూస్ చేసుకోవచ్చు మనం. ఇది వచ్చి ఓవరాల్ రివ్యూ, దీన్ని బట్టి మీరే చూడండి.